ఓకే, ఇక్కడ ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఐతం ఇంజనీరింగ్ కాలేజ్ టెక్కల్లో మనకి ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాం జరిగింది. గుడి వినాయకుడి దగ్గర, వినాయకుడి టెంపుల్లో. అది అక్కడ నక్షత్ర హోమం అన్నమాట. మనకి 27 నక్షత్రాలకి 27 హోమాలు ఉన్నాయి. అలాగే 108 పాదాలకి 108 స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ప్రోగ్రామ్ అనమాట చేశారు. ఇప్పటివరకు మా మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చూసాం. అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ ఏకీకృతమయ్యి వాళ్ళు ఒక్కొక్క దీని దగ్గర, ఒక్కొక్క మండపం దగ్గర, ఒక్కొక్క హోమం దగ్గర 4 స్టూడెంట్స్ ఇంటూ 27. సో ఈ విధంగా చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రాం జరిగింది. అలాగే ఒకసారి మనం పంతులు గారు ఎలాగ ఆయన మాటల్లో ఈ హోమం యొక్క ప్రత్యేకతలు అలా ఎలా చేశారనే దాని గురించి తెలుసుకుందాం. చూద్దాం ఒకసారి. సార్ పంతులు గారు, చాలా బ్రహ్మాండంగా ఉందండి ప్రోగ్రాము. దీని గురించి చెప్పండి సార్ మీ మాటల్లో. ఈరోజు విజయ గణపతి దేవాలయంలో గణపతి త్రిరాత్ర ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులందరికీ కూడా చక్కనైనటువంటి విద్యాబుద్ధులు కలగాలని, వాళ్ళ జీవితాల్లో స్థిరత్వాన్ని పొందాలని, గణపతికి ప్రీతికరంగా అష్టద్రవ్యములతో 8 రకాల ద్రవ్యములతో చెరుకు ముక్కలను, ఉండ్రాళ్లను, కొబ్బరి ముక్కలను, అరటిపండ్ల ముక్కలను, అలాగే పేలాలు, లాజలను, అలాగే అటుకుళ్ళు, సత్తుపిండి, నల్ల నువ్వులు వీటన్నిటినీ కూడా కలిపి స్వామివారి ప్రీతికరమైనటువంటి 8 రకాల ద్రవ్యములతో, అష్టద్రవ్యాలతో గణపతి హోమాన్ని పిల్లలందరి చేత చేయిస్తే మంచి గణపతి అనుగ్రహాన్ని పొందుతారని, ఆ గణపతికి ప్రీతికరంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మన అధ్యాపక బృందం, మేనేజ్మెంట్ వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత భక్తి శ్రద్ధలతో చేయించారు. వారికి పాల్గొన్న విద్యార్థులకు, చూస్తున్న వారికి, చేస్తున్న వారికి విజయ గణపతి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఓకే సార్, ఇది మనం చూసారు కదా, పంతులు గారు క్షుణ్ణంగా ఏం జరిగింది ఇక్కడ అనే దాని గురించి చెప్పారు. అలాగే దీని అంతటి కొంచెం ఆర్గనైజ్ అంటే ప్రతి దాంట్లో రమేష్ గారు ఉంటారు. సార్ చెప్పండి సార్, మీరు ఈ ప్రోగ్రామ్ మీద చిన్న ఒపీనియన్. మనం చేసింది ఏం లేదు సార్. రైట్, ఆయన మాట్లాడంటే స్వామి చేయించుకున్నారు, మనం చేసేది రైట్. చాలా చాలా పవర్ఫుల్ వర్డ్ అది. అలాగే మన శాక్కి సంబంధించిన మన సురేష్ గారు ఎక్కడున్నారు? సురేష్ గారు కిందకి వెళ్ళిపోయారంట. సరే, ఒకసారి స్టూడెంట్స్ అమ్మ చెప్పండి. ఈ ప్రోగ్రాం చాలా చక్కగా జరిగింది. మనకి ఈవెన్ ఈ హోమాలు కళ్ళల్లో మనకి పొగలెళ్ళినా సరే కూడా చిన్న మనకి ఇరిటేషన్ లేకుండా కూడా చాలా చక్కగా ఉంది. యాక్చువల్లీ ఇది మంచిది కూడా హోమం. సో దీని గురించి మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాను. ఈరోజు మన కళాశాలలో విజయ గణపతి ఆలయంలో నక్షత్ర హోమం అనేది చాలా విశిష్టంగా జరిగింది. మన ఆలయ పంతులు గారు చాలా చక్కగా జరిపించారు. సుమారు 108 మంది స్టూడెంట్స్తో ఈరోజు కళాశాలలో ఈ కార్యక్రమం చేయడం చాలా అద్భుతం. అలాగే ముందుగా ఈ కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఫ్యాకల్టీకి అనేది కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈ విశిష్ట మహోత్సవం అనేది మన కళాశాల హోమంలో కూర్చునే వాళ్ళు కాదు, కూర్చున్నంతసేపు కూడా మాకు ఏ బాధ, ఏ నొప్పి లేకుండా చాలా సంపూర్ణంగా ఈ కార్యక్రమం అనేది జరగడం జరిగింది. ఓకే, చెప్పండి అమ్మా, అంటే ఎందుకు చేయాలనిపించింది ఇది యాక్చువల్గా? ఎందుకు అంటే ఇప్పుడు చెప్పండి. మన కళాశాలలో ఇక్కడ వినాయకుని టెంపుల్ దగ్గర చేయడం మనకి ఎంతో ఆనందంగా ఉంది. అలాగే మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. రైట్, ఓకే. సో మీరు ఈ ప్రోగ్రామ్ చేశారు కదా, దీని నుంచి జనరల్గా మీరు ఏమి అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఏమైనా ఎక్స్పెక్ట్ చేయట్లేదా? ఎక్స్పెక్ట్ చేస్తామా అంటే ఇలా చేయడం వల్ల ఎంతో ఏదో ఒకటి వస్తుందని కాదు, చేయడం వల్ల మేము చేసినట్టుగా మా జూనియర్స్ ఇంకా వేరే వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు అనేసి అనుకుంటున్నాం. రైట్. సో అదండి ఈ ప్రోగ్రామ్ చూశారు కదా. సో చాలా చక్కటి ప్రోగ్రామ్, స్టూడెంట్స్కి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సదా విఘ్నేశ్వర సేవలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.